బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ గౌడ్ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు విక్రమ్తో సహా 6గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ 5గురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. రేపు ఆసుపత్రి నుంచి విక్రమ్ గౌడ్ డిశ్చార్జ్ అయ్యాక పోలీసులు అరెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు రిపోర్టర్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, విక్రమ్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. గివ్ మీ ద అప్డేట్. చూస్తున్నా అంటే ఈ వ్యవహారం మొత్తం విక్రమ్ గౌడ్ సంబంధించి చాలా పెద్ద మొత్తంలో ప్లాన్ చేసుకుని పోలీసులను పక్కన పట్టించే ప్రయత్నం చేస్తున్నది మాత్రం స్పష్టం అవుతుంది. ప్రధానంగా కాల్పుల ఘటన అంతా కూడా కేవలం ఒక డ్రామా అని చెప్పేసి కూడా పోలీసులు సెట్ చేశారు. దీనికి సంబంధించి తనకు తానే ఒక 3గురికి సుపారీ కూడా ఇచ్చినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అందులో మనకు ఇండోర్ కు సంబంధించి ఒక షార్ప్ షూటర్ ని అతను ముందుగానే డీల్ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. అతనితో పాటు మరో 2 కూడా ఇందులో కీలకంగా వివరించారు. వీరికి మరో 3 సపోర్ట్ చేశారు. మొత్తంగా ప్రస్తుతం అయితే 3గురిపై కేసులు నమోదయ్యాయి. ఇటు విక్రమ్ గౌడ్ కూడా మొత్తం కేసును పక్కదారి పట్టించాడు, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశాడు. కాబట్టి అతనితో పాటు మరో ఈ 2 పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఏమనగా మాత్రం విక్రమ్ గౌడ్ చేర్చారు. వీరు మొత్తం మీద కూడా IPC 120, 120B తో పాటుగా ఆర్మ్ యాక్ట్ 27 కింద 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఏదేమైనా ఇదంతా ఒక పెద్ద మొత్తంలో సీన్ క్రియేట్ చేశాడు. దీనికోసం 3 నెలలుగా కసరత్తులు కూడా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఒక హైడ్రామాకి తెరదీశాడు. తన ఇంట్లో దీనికి సంబంధించి 10 రోజుల క్రితం ఈ కాల్పుల ఇష్యూకి సంబంధించి ఏ విధంగా కాల్పులు చేయాలి దాని మీద కూడా రెక్కి నిర్వహించినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మొత్తం మీద దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు మీడియా ఎదుట నిందితులు పెట్టే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు విక్రమ్ గౌడ్ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. కాబట్టి ఆయన కోలుకున్న తర్వాతే ఆసుపత్రి డిశ్చార్జ్ అయిన తర్వాతే చట్టపరమైన చర్యలు ఉంటాయని కూడా పోలీసులు చెప్తున్నారు. ఓకే, రైట్ రమణ.